కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ వైజ్గా ఎవరు ఎక్కువ ఓట్ బ్యాంక్ సాధించి ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తారో వారికి నామినేటెడ్ పదవులు వరిస్తాయని పేర్కొన్నారు. గతంలో బీఎస్పీ పార్టీ నుండి దుబాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సెల్కం మల్లేశం యాదవ్, దుబాక పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్, బొంపల్లి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు భీమ్రావు, పలువురు కార్యకర్తలు చెరుకు శ్రీనివాసరెడ్డి సమక్షంలో సిద్దిపేట జిల్లా దుబాక పట్టణంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు 5 నెరవేరాయని, మరో హామీ అతి త్వరలో ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దుబాక నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే చాలా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని, గతంలో మాజీ మంత్రి స్వర్గీయ ముత్యంరెడ్డి హయాంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వం నియంతృత్వంతో అభివృద్ధి కొంటుపడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్తోనే ప్రజాపాలన సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల భూంపల్లి అక్బర్పేట్ మండలానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త దూలం రాజలింగం మృతి చెందడంతో ఆయన తండ్రి ముత్తాగౌడ్కు 2 లక్షల చెక్కును శ్రీనివాసరెడ్డి అందించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగిన వారికి స్వాగతం తెలుపుతూ ఉన్నాం. అదేవిధంగా పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ గారికి మరియు వారి చాలా గ్రామాల నుంచి చేసిన మాజీ సర్పంచ్ కావచ్చు, వివిధ పార్టీలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలో ఉన్న కార్యకర్త నాయకులందరూ నుంచి స్వాగతం చెప్తాము. ఖచ్చితంగా 6 హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఇచ్చిందో ఈ రోజు వరకు 5 హామీలు అమలు చెప్తా ఉంది. రేపు 6వ హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ప్రజాపాలన సాగిస్తూ ప్రజల సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల నుంచి నియంత్రిత పాలనను పారదోలి ప్రజాపాలన తీసుకొచ్చి ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలి. ఖచ్చితంగా రుణమాఫీ కూడా ఖచ్చితంగా అయితే మళ్ళీ గతంలో 10 సంవత్సరాల నుంచి దుబాక నియోజకవర్గం ఏదైతే వివక్ష జరిగిందో ఆ వివక్షను పారదొరుతూ దుబాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ మరి 2 నెలల్లో దాదాపు 35 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చినాం. ముఖ్యంగా దుబాక కానీ అన్ని మండలాలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా నిధులు తీసుకొచ్చిన గతంలో 10 సంవత్సరాల కింద ముత్యంరెడ్డి గారు శంకుస్థాపన చేసి అసంపూర్తిగా గత ప్రభుత్వం పట్టించుకోవడంలో అవన్నీ కూడా 6 నెలల్లో కంప్లీట్ చేసి అన్నింటి కూడా ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక అభ్యర్థిగా పనిచేసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసేంత వరకు 2 నెలల వరకు అందరూ కూడా గట్టిగా పనిచేయాలి. ముఖ్యంగా కార్యకర్తలకు అందరూ చెప్తా ఉన్నా, ఏవైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో మీ గ్రామంలో మీ బూత్లలో మీరు మెజార్టీ తెచ్చుకుంటేనే దాంట్లో మీరు అందరూ కూడా అర్హులు అవుతారు. ఎవరు కొత్త వచ్చిన వాళ్ళని అట్లా అనకుండా పాత వచ్చిన వాళ్ళకు మార్క్స్ మెరిట్ బేసిస్గా మరి 2 నెలలు మీరు కష్టపడండి. మీ బూత్లో మీ గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి మరి మీరు ఆ నామినేటెడ్ పదవుల వైపు మీరు ఖచ్చితంగా పనిచేసి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు రికమెండేషన్స్ అట్లా కాకుండా మెరిట్ బేస్గా పనితనాన్ని చూసి ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. మరి పార్లమెంట్ ఎన్నికలు అయ్యేంత వరకు కూడా ఇలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా మన జిల్లా లెవెల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 నెలలు ప్రతి కార్యకర్త నామినేటెడ్ పోస్టులు ఆశించే ప్రతి నాయకుడు మంచిగా కష్టపడి మీ బూత్లో మీ గ్రామంలో మెజార్టీ తీయండి. ఖచ్చితంగా